హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో స్పెషల్ వీడియో అనే చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రోజుల నుంచి ఈ వీడియో అడుగుతూ ఉన్నారు. సో బాడీలోని 7 చక్రాస్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. మనందరికీ తెలిసిన విషయమే, మన బాడీలో మేజర్ 7 చక్రాస్ ఉంటాయని. మొదటిది సహస్రార చక్ర, నెక్స్ట్ ఆజ్ఞా చక్ర, థ్రోట్ చక్ర, అనహత చక్ర, మణిపూర చక్ర అండ్ స్వధిష్టాన చక్ర, మూలాధార చక్ర. ఇలా 7 చక్రాస్ మన బాడీలో ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ చక్రాస్ని ఎందుకు యాక్టివేట్ చేయాలి, ఎలా యాక్టివేట్ అవుతాయి అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరిస్తాను. ఒక్కొక్క చక్ర గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మన బాడీలోని చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే మెడిటేషన్, ప్రాణాయామ, ఆసనాస్, సూర్య అండ్ చంద్ర నమస్కారాస్, లేకపోతే యాక్టివిటీస్ వాకింగ్, లేకపోతే రన్నింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి చేయటం వల్ల మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, అసలు చక్రాస్ని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి అని. ఈ చక్రాస్ యాక్టివేట్ అవ్వటం వల్ల మన ఎంటైర్ ఓవరాల్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సెల్ఫ్ హీలింగ్ పవర్ పెరుగుతుంది, స్పిరిచువల్ డెవలప్మెంట్ పెరుగుతుంది, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్నెస్గా ఉంటాము. నెక్స్ట్ హెల్త్, ఎమోషన్ బ్యాలెన్స్లో ఉంటుంది, ఎంటైర్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది, స్టామినాని పెంచుతుంది. ఇలా ఓవరాల్గా కంప్లీట్ ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఈ చక్రాస్ని యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, ఆ ఫ్లో ఫ్రీగా జరిగేటట్టు చూస్తుంది. ఫస్ట్ చక్ర మూలాధార చక్ర, దీన్ని బేస్ చక్ర అంటాం, రూట్ చక్ర అని కూడా అంటాం. ఇది బాడీకి ఫౌండేషన్ లాంటిది. ఈ చక్రాన్ని ఓపెన్ చేయటం వల్ల స్టెబిలిటీ పెరుగుతుంది. ఇది వాకింగ్, రన్నింగ్ ద్వారా కూడా మూలాధార చక్రాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి డిఫరెంట్ ప్రాణాయామాస్ ఉంటుంది, ముద్రాస్, మంత్రాస్, దానికి ఒక గాడ్ రిలేటెడ్ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్, అనిమల్, ఫ్లవర్, ప్లానెట్, కలర్, ఇలాంటివన్నీ ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్కటి సపరేట్గా మనం ఇండికేట్ చేస్తాము. ఫస్ట్ ప్రాణాయామ వచ్చేసి నాడీ శోధ ప్రాణాయామ అంటారు. నాడీ శోధ ప్రాణాయామ అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటాం దీన్ని. నెక్స్ట్ ముద్ర వచ్చేసి పృథ్వీ ముద్ర, కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది. మంత్ర విఏఎం వామ్ అని మంత్రతో యాక్టివేట్ అవుతుంది. గాడ్ వచ్చేసి గణేష. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి డ్రమ్స్. ఇది డ్రమ్స్ యొక్క సౌండ్స్ వినటం వల్ల కూడా ఈ చక్ర యాక్టివేట్ అవ్వచ్చు. నెక్స్ట్ అనిమల్ వచ్చేసి ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి. అలా మూలాధార చక్ర చాలా స్ట్రాంగ్ చక్ర, అందుకోసం దీన్ని బేస్ చక్ర అంటాం. ఫ్లవర్ హైబిస్కస్, ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్. ఇలా ప్రతి ఒక్క చక్రాకి డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆసనాస్. ఆసనాస్, ఏ ఆసనాస్ చేయటం వల్ల ఈ మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుందో తెలుసుకుందాం. మొదటిది మాలాసనం, మండుకాసనం, అష్టంగ నమస్కార, హనుమానాసనం, దండాసనం, కోణాసనం, ఉత్కట కోణాసనం. అంటే ఈ ఆసనాసన్ని కింద ఉన్న చక్ర మూలాధార చక్రాకి యాక్టివేట్ చేస్తా, అంటే మూమెంట్ ఇస్తుంది. మనం ఈ ఆసనాస్ చేయటం వల్ల మూలాధార చక్ర యొక్క మూమెంట్ జరుగుతుంది. అప్పుడు ఆ చక్ర ఫ్లో అనేది బాగా జరిగితే మనకు యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూపిస్తున్నాను కదండి, ఇది హనుమానాసనం. ఇలా చేయటం వల్ల మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దండాసనం. స్ట్రైట్గా కూర్చొని పాదాలని స్ట్రైట్గా పెట్టి వేళ్ళను వెనక్కి హోల్డ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కోణాసనం. 2 కాళ్ళని వేళ్ళను పట్టుకొని వి షేప్లో హోల్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మాలాసనం. మాలాసనం చాలా మంచి ఆసన అండి, పర్టికులర్గా గర్ల్స్కి. ప్రతిరోజు ఒక 60 కౌంట్స్ అన్న ఈ మాలాసనంలో ఉండగలగాలి. నెక్స్ట్ వచ్చేసి మండుకాసనం.
ఇలా హిప్ని ఓపెన్ చేసి ఫోర్ హెడ్ ఫ్లోర్కి టచ్ చేయాలి. నెక్స్ట్ అష్టాంగ నమస్కార. బేస్ని స్ట్రైట్గా పెట్టి చెస్ట్ భాగాన్ని చిన్ని ఫ్లోర్కి టచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గాడెస్ పోజ్, ఉత్కట కోణాసనం. ఇలా బాడీ ఒక ఎక్స్ షేప్లో కనిపించేలాగా పోస్చర్ పెట్టాలి. ప్రతి ఒక్క ఆసనాకి రిలాక్స్డ్గా చేయాలి. మినిమం 30 కౌంట్స్ నుంచి 60 కౌంట్స్ వరకు ఒక ఆసనాలో అలాగే స్టిక్ అయి ఉండాలి వితౌట్ మూమెంట్తో. నెక్స్ట్ సెకండ్ చక్ర వచ్చేసి స్వధిష్టాన చక్ర. ఇది లేజీ చక్ర అంటామండి. దీన్ని చాలా లేజీగా ఉంటుంది. ఇది పని చాలా తక్కువగా చేస్తుంది. ఈ చక్రాన్ని ప్రైడ్ చక్ర అని కూడా అంటాం. దీనికి గర్వం ఎక్కువ అట. ఇది కంప్లీట్ రీప్రొడక్షన్ గురించి సంబంధించింది. దీని ప్రాణాయామ వచ్చేసి ఉజ్జయిని ప్రాణాయామ. ఇది బాగా నీరు తాగటం వల్ల లేకపోతే నీటికి సంబంధించింది స్విమ్ చేయటం వల్ల యాక్టివేట్ అవుతుంది. సెక్షువల్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ చక్ర ద్వారా చాలా వరకు క్లియర్ అయిపోతుంది. ఈ చక్రాకి ఫుడ్స్ వచ్చి స్వీట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. నెక్స్ట్ ముద్ర వచ్చేసి జలముద్ర, వరుణ ముద్ర. ఈ 2 ముద్రాస్ వల్ల యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి వుడ్ విన్స్, మృదంగం ఉంటుంది కదండి, ఆ మృదంగం ధ్వని ద్వారా కూడా ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది. మంత్ర వచ్చేసి లామ్, LAM. గాడ్ వచ్చేసి పార్వతి. ఎలిమెంట్ వచ్చేసి వాటర్. యానిమల్ వచ్చేసి క్రొకడైల్. క్రొకడైల్ ఎంత లేజీగా ఉంటుంది చూసారు కదండి, ఒకటే చోట కదలకుండా అలాగే ఉండిపోతుంది. యానిమల్స్ని, ఫ్లవర్స్ని బాగా మీరు ఫోకస్ చేస్తే ఈ చక్రాకి ఇది ఎందుకు లింక్ రిలేటెడ్గా ఉంది అనేసి మీకు అర్థమైపోతుంది. ఫ్లవర్ వచ్చేసి లిల్లీ. ప్లానెట్ వచ్చేసి జూపిటర్. ఇది పర్టికులర్గా బ్లాక్ అయితే కోపం వస్తుంది, ఒకరిపైన ద్వేషం పెరుగుతుంది, జెలసీ ఉంటుంది, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాము, చాలా గర్వంతో ఉంటాము, కొన్ని ఎక్కువగా కోరికలు ఉంటాయి. ఇది బ్లాక్లో ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం మనం. దీని ఆసనాస్ వచ్చేసి నావాసనం, బోట్ పోజ్, పవనముఖాసనం, విండ్ పోజ్, బద్ధకునాసనం, బటర్ఫ్లై పోజ్, సుప్త వజ్రాసనం, ఆంజనేయాసనం, అకర్ణ ధనురాసనం. ఈ ఆసనాస్ వల్ల ఈ స్వధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి నావాసనం. ఇలా కాళ్ళని స్లాంట్గా పెట్టి చేతుల్ని స్ట్రైట్గా పెడితే ఇది నావాసనం అవుతుంది. నెక్స్ట్ ఆంజనేయాసనం, కంప్లీట్ లోగా బెండ్ అవ్వాలి. నెక్స్ట్ సుప్త వజ్రాసనం, వజ్రాసనంలో కూర్చొని బ్యాక్ సైడ్గా పడుకోవాలి. తర్వాత పవనముఖాసనం, 2 మోకాళ్ళని పట్టుకొని ఫోర్ హెడ్ మోకాలకి టచ్ చేయాలి. నెక్స్ట్ అకర్ణ ధనురాసనం, ఒక కాలి వేళ్ళని పట్టుకొని పైకి చాచి ఇంకొక కాలిని స్ట్రైట్గా పట్టుకోవాలి. నెక్స్ట్ బద్ధకునాసనం, 2 కాళ్ళని లాక్ చేసి తొడలని ఒక 30-40 టైమ్స్ షేక్ చేసి ఫోర్ హెడ్ని ఈ పాదంకి టచ్ చేయాలి. నెక్స్ట్ చక్ర వచ్చేసి మణిపుర చక్ర. ఇది థర్డ్ చక్ర. దీన్ని సోలార్ ప్లెక్సస్ చక్ర అంటాం. ఇది నావల్ చక్ర. 2 ఇంచెస్ పైన ఉంటుంది. 2 ఇంచెస్ కింద ఉండేది స్వధిష్టాన చక్ర. 2 ఇంచెస్ పైన బెల్లీ బటన్కి పైన ఉండేది నావల్ చక్ర, మణిపుర చక్ర. ఇది బాడీ ఎనర్జీ పవర్ హౌస్గా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే బాడీకి మిడిల్లో ఉంటుంది కరెక్ట్గా. అంటే లెగ్స్ నుంచి, పాదాల నుంచి తలని మనం క్యాల్కులేట్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో ఉండే చక్ర మనకు మణిపుర చక్ర. ఈ చక్ర యాక్టివేట్ అవ్వటం వల్ల మంచి డైజెషన్ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ ఇది బ్లాక్లో ఉన్నట్లయితే డైజెస్టివ్ సిస్టంలో డిజార్డర్స్ వస్తాయి, వెయిట్ గెయిన్ అవుతాం, స్టమక్ పెయిన్ వస్తుంది, లోపల బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే పుట్టిన పిల్లలు 1 year తర్వాత డెవలప్ అయ్యేది మణిపుర చక్ర. దీని ఎలిమెంట్ వచ్చేసి అగ్ని. లోపల మనకు ఒక ఫైర్ ఉంటుంది. సన్ గ్యాసింగ్ వల్ల మనకు
ఈ చక్ర ఓపెన్ అవుతుంది. అంటే సన్ రైజింగ్లో సన్ సెట్టింగ్లో మనం కూర్చున్నా కూడా విటమిన్ డి కావాలి అని మనం ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్స్ కూర్చుంటూ ఉంటాం కదండి. అలా కూర్చున్నా కూడా ఈ మణిపూర చక్ర యాక్టివేట్ అవుతుంది. గాడ్ వచ్చేసి లక్ష్మి అండ్ విష్ణు. నెక్స్ట్ మంత్ర వచ్చేసి రామ్. ఈ మంత్రాస్ 108 టైమ్స్ చాంట్ చేయటం వల్ల కూడా ఈ మణిపూర చక్ర ఓపెన్ అవుతుంది. ప్లానెట్ వచ్చేసి సన్, మార్స్. అనిమల్ వచ్చేసి షీప్. ఇక్కడ షీప్ అని ఎందుకు పెట్టాము చూడండి, ఎప్పుడు నములుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మనకు డైజెషన్ కోసం ఎప్పుడు ఫుడ్ని తీసుకొని అది డైజెస్ట్ అవుతూనే ఉంటుంది. ఆ ఫంక్షన్, ఆ మిషన్ తిరుగుతూనే ఉంటుంది, దానికి స్టాప్ ఉండదు. అలాగే గొర్రె కూడా ఎప్పుడు ఏదో ఒకటి నములుతూ ఉంటుంది. అలా అనేసి మనం అనుకోవచ్చు. అంటే ఎప్పుడు ఫుడ్ దానికి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ముద్ర వచ్చేసి మణిపూర చక్ర ముద్ర. ఇది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని, విల్ పవర్ని పెంచుతుందండి ఈ చక్ర యాక్టివేట్లో ఉన్నట్లయితే. ప్రాణాయామ వచ్చేసి కపాల్భాతి ప్రాణాయామ, కంప్లీట్ అబ్డామెన్కి సంబంధించిన ప్రాణాయామ అండి. ఫ్లవర్ వచ్చేసి సన్ఫ్లవర్. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి హార్మోని. ఆ ధ్వని వినటం వల్ల కూడా ఈ మణిపూర చక్ర ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీని ఆసనాస్ వచ్చేసి వీరభద్రాసనం, త్రికోణాసనం, కటీ చక్రాసనం, జను శీర్షాసనం, కపోతాసనం, నెక్స్ట్ సలాభాసనం. ఫస్ట్ వన్ వచ్చేసి కపోతాసనం. ఇది సిట్టింగ్లో పిజియన్ పోజ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ది వీరభద్రాసనం, వారియర్ పోజ్. థర్డ్ వన్ వచ్చేసి త్రికోణాసనం, ట్రయాంగిల్ పోజ్. ఇలా ఆపోజిట్గా స్ట్రైట్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది బాడీ. నెక్స్ట్ కటీ చక్రాసనం, హాఫ్ టర్న్ చేయాలి. జను శీర్షాసనం, మోకాలికి ఫోర్ హెడ్ టచ్ చేయాలి. నెక్స్ట్ సలాభాసనం, లోకస్ట్ పోజ్. ఇలా ఈ ఆసనాల వల్ల మనకు మణిపూర చక్ర ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ చక్ర, అనహత చక్ర. ఇది హార్ట్ చక్ర అంటాము, దీన్ని లవ్ చక్ర అని కూడా అంటాము. ఇది చెస్ట్ యొక్క మిడిల్ భాగంలో ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద చెస్ట్. షైనెస్, లోన్లీనెస్, సాడ్నెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషన్స్, ఫర్గివ్నెస్, అన్కండిషనల్ లవ్, హ్యాపీనెస్, సెల్ఫ్ లవ్, ఇలాంటివన్నీ మనకు ఈ అనహత చక్రాకి రిలేటెడ్గా ఉంటాయి. దీని గాడ్ వచ్చేసి హనుమాన్. ఇది కానీ బ్లాక్లో ఉన్నట్లయితే ఫియర్ ఎక్కువగా ఉంటుంది, రిజెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏది చేయాలి అన్నా అది వద్దు, ఇది వద్దు, భయంతో ఇలా భయపడుతూ ఎక్కువగా ఉంటాం. దీని మంత్ర వచ్చేసి యామ్, YAM. హార్ట్ చక్ర బ్రెస్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. హార్ట్ చక్ర ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే 21 and 28 ఆ ఏజ్లో మంచిగా యాక్టివేషన్లో ఉంటుంది. అందుకే దీనికి లవ్ చక్ర అని కూడా అంటాం. ప్లానెట్ వచ్చేసి మూన్, వీనస్. కలర్ వచ్చేసి గ్రీన్. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి వయలిన్. నెక్స్ట్ ముద్ర వచ్చేసి హృదయ ముద్ర. ప్రాణాయామ అనులోమ్ విలోమ్. ఫ్లవర్ వచ్చి రోజ్ ఫ్లవర్. అనిమల్ వచ్చేసి డీర్. డీర్ ఎందుకు ఉంటుందంటే చాలా యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు కూడా హుషారుగా ఉంటారు. రోజ్ ఫ్లవర్ ఇంకా మనకు తెలిసిందే. ఎలిమెంట్ వచ్చేసి ఎయిర్. వయలిన్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామో అది హార్ట్ చక్రాకి ఎంత కనెక్ట్ అయి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఆసనాస్కి వచ్చేస్తే ఉతనాసనం, ధనురాసనం, నటరాజాసనం, పరిఘాసన, రివర్స్ వారియర్ పోజ్, హ్యాపీ బేబీ పోజ్, ఆనంద బాలాసన. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది రివర్స్ వీరభద్రాసన. నెక్స్ట్ పరిఘాసన, గేట్ పోజ్. నెక్స్ట్ నటరాజాసన, డాన్స్ పోజ్. నెక్స్ట్ ఉతనాసన, క్యామెల్ పోజ్. నెక్స్ట్ ధనురాసన, బౌ పోజ్. నెక్స్ట్ ఆనంద బాలాసన, హ్యాపీ బేబీ పోజ్. ఈ ఆసనాలు చేయటం వల్ల కూడా మనకు ఈ లవ్ చక్ర ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ చక్ర, విశుద్ధ చక్ర, థ్రోట్ చక్ర అని కూడా అంటాం. ఇది ఫిఫ్త్ చక్ర. విశుద్ధ అంటే ప్యూరిటీ, పీస్ఫుల్, ఒక కమ్యూనికేషన్ చాలా మంచిగా ఉంటుంది ఈ చక్రగాన ఓపెన్లో ఉంటే. ఎందుకంటే ఇది థ్రోట్ చక్ర కాబట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనకు థ్రోట్ నుంచే రావాలి కాబట్టి ఈ థ్రోట్ చక్ర యాక్టివేట్ ఉండటం వల్ల కమ్యూనికేషన్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్
ఇది బ్లాక్లో ఉన్నట్లయితే ఫియర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థ్రోట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది యాక్టివ్లో ఉంటే రిలేషన్షిప్స్ మంచిగా ఉంటుంది. ఈ చక్ర ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే మసాజ్ చేయటం వల్ల కూడా, థ్రోట్కి మసాజ్ చేయటం వల్ల కూడా యాక్టివేట్ అవుతుంది. ప్రాణాయామ వచ్చేసి ఉజ్జయిని ప్రాణాయామ. ఫ్లవర్ వచ్చేసి టులిప్. ఇది మనం కొంచెం వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని పుక్కలించినట్లు కూడా చేస్తే ఈ థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఫ్లూట్. కమ్యూనికేషన్ ఒక క్లారిటీ, కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఈ చక్ర తప్పకుండా ఓపెన్లో ఉండాలి. నెక్స్ట్ మన గురించి మనం వాళ్ళకు ట్రూగా ఎక్స్ప్రెస్ చేయటం, ఇది కూడా మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ చక్రాన్ని బ్రీత్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి. అనిమల్ వచ్చేసి లయన్. ఈ గర్జన ఎలా ఉంటుంది చూడండి, థ్రోట్ యొక్క సౌండ్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఇది మంత్ర వచ్చేసి హామ్, HAM. కలర్ వచ్చేసి బ్లూ. గాడ్ వచ్చేసి సరస్వతి. నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి సాటర్న్, శని. ఇది నెక్ బెండ్స్, నెక్ రోల్స్, నెక్ స్ట్రెచెస్ వల్ల కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆసనాస్ వచ్చేసి భుజంగాసన, హాలాసన, సింహాసన, చక్రవక్రాసన, మత్స్యాసన, ఫలాకాసన. ఈ ఆసనాస్ వల్ల ఈ థ్రోట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఇదే కాదండి, ఇంకా చాలా ఆసనాస్ ఉంటాయి. జస్ట్ నేను ఒక 6-7 మాత్రమే మీకు ఇస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి భుజంగాసనం, స్నేక్ పోజ్. కింద కడుపు వరకు అప్పర్ బాడీని పైకెత్తాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మత్స్యాసన, ఫిష్ పోజ్. థర్డ్ వన్ సింహాసన, లయన్ పోజ్. నెక్స్ట్ హాలాసన, బాడీ కంప్లీట్ వెనక సైడ్ ఫ్లోర్కి టచ్ కావాలి. నెక్స్ట్ చక్రవక్రాసన, క్యాట్ అండ్ కౌ పోజ్. నెక్స్ట్ ఫలాకాసన. సిక్స్త్ చక్ర వచ్చేసి థర్డ్ ఐ చక్ర, ఆజ్ఞా చక్ర. దీన్ని మెమొరీ చక్ర అని కూడా అంటాం. ఇది హై నాలెడ్జ్ని ఇస్తుంది. ఇది యాక్టివేట్లో ఉండటం వల్ల సిక్స్త్ సెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, చాలా ముందు జాగ్రత్త ఉంటుంది వీళ్ళకు. క్లారిటీ ఆఫ్ థాట్స్, స్పిరిచువల్ వెల్నెస్, ఒక థాట్స్లో ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకు. పాజిటివ్ హ్యాపీ మూడ్ ఉంటుంది, ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటారు. గుడ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. క్రియేటివిటీ థింకింగ్, ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక ఎనర్జీ సెంటర్ అని చెప్పచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే మిడిల్ ఆఫ్ ఐబ్రోస్కి మధ్యలో ఉంటుంది. మనకు తెలిసిందే శివుడికి 3వ కన్ను ఎక్కడ ఉంటుంది చూడండి, ఎగ్జాక్ట్ అదే పార్ట్లో ఈ థర్డ్ ఐ చక్ర ఉంటుంది. ఈ చక్రాన్ని ఒక్కటే మనం ఫిజికల్గా ఫీల్ అవ్వగలము. ఇది ముందు జాగ్రత్తని, ముందు చూపుని ఇంక్రీజ్ చేస్తుంది. సపోజ్ ఈ చక్ర బ్లాక్ అయి ఉంటే బాగా హెడేక్స్గా ఉంటాయి. ఎప్పుడు కూడా మైగ్రేన్ కానీ, హెడేక్ కానీ, చిన్న చిన్న విషయాలకు తలనొప్పి రావటం, ఫిజికల్గా ఇన్బ్యాలెన్స్లో ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఉండదు, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ చక్ర బ్లాక్లో ఉంటే. ఇది చాలా పవర్ఫుల్ చక్ర అనే చెప్పచ్చండి. మన ఇమాజినేషన్స్ని విజువలైజేషన్గా టర్న్ చేసే చక్ర. ఏమైతే అనుకుంటున్నామో అది రియల్ లైఫ్లో జరుగుతుంది అని చెప్పే చక్ర ఒక్కటే ఇది, థర్డ్ ఐ చక్ర. దీన్ని యాక్టివేట్ చేయటం వల్ల లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దీని కలర్ వచ్చేసి నావీ బ్లూ, ఇండిగో. నెక్స్ట్ ఇది చక్ర యాక్టివేట్లో ఉంటే చాలా పీస్గా ఉంటాం, ఎక్కువగా వాగము, చాలా కామ్గా ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం, భగవంతునితో చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది మనకు. నెక్స్ట్ దీని గాడ్ వచ్చేసి కృష్ణ. ఫ్లవర్ వచ్చేసి మ్యారీగోల్డ్. దీని ప్రాణాయామ వచ్చేసి నాడీ శోధ ప్రాణాయామ. ముద్ర వచ్చేసి శాంభవి ముద్ర. నెక్స్ట్ దీని మంత్ర వచ్చేసి షామ్, SHAAM. ప్లానెట్ వచ్చేసి సన్. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి బెల్స్ అండ్ డ్రమ్. మన గుళ్ళో బెల్స్ ఉంటాయి కదండి, ఆ బెల్ని మోగించగానే మనకు థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీనికి గాయత్రి మంత్రం కూడా మనకు మంచి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆసనాస్ వచ్చేసి గోముఖాసనం, బాలాసనం, పశ్చిమోత్తరాసనం, వజ్రాసనం, గరుడాసనం, సర్వంగాసనం, విపరీతకరణి, అర్ధపించ మయూరాసన.
ఈ ఆసనాస్ వల్ల ఈ థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది వచ్చేసి విపరీత కరణి. లెగ్స్ స్ట్రైట్గా పెట్టాలి వాల్కి. నెక్స్ట్ బాలాసనం, చైల్డ్ పోజ్. నెక్స్ట్ గరుడాసనం, కాలిని చేతుల్ని క్రాస్ చేయాలి. నెక్స్ట్ గోముఖాసనం, వెనకాల చేతుల్ని లాక్ చేయాలి. ఈ విధంగా మోకాలు రెండు ఒకటిగా చేసి చేతుల్ని బ్యాక్ సైడ్ లాక్ చేయాలి. నెక్స్ట్ పశ్చిమోత్తనాసనం, ఫార్వర్డ్ బెండ్ పోజ్, వజ్రాసనం. నెక్స్ట్ డౌన్ ఫేస్ డాగ్ పోజ్, అధోముఖాసనం. మనం వి షేప్లో, రివర్స్ వి షేప్లో బాడీ కనిపించాలి. ఫైనల్ చక్ర వచ్చేసి సహస్రార చక్ర. దీన్ని క్రౌన్ చక్ర అంటాం. కంప్లీట్ మన బాడీ, హోల్ బాడీకి బ్యాలెన్స్ చేసే చక్ర అండి ఇది. దీన్ని ఓపెన్ చేయటం వల్ల సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ స్టెబిలిటీని పెంచుతుంది, క్రియేటివిటీని పెంచుతుంది, బెటర్ రిలేషన్షిప్స్ని ఇస్తుంది, ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్ బాడీలో, స్పిరిచువల్ అవేర్నెస్ని పెంచుతుంది. నెక్స్ట్ మెంటల్ బాడీ కనెక్ట్స్ టు క్రౌన్ చక్ర అనమాట. మనం ఏమైతే ఆలోచిస్తామో అది కంప్లీట్గా క్రౌన్ చక్రాని లింకప్ అయి ఉంటుంది. ఒక క్లారిటీ మైండ్ అండి, రెడ్యూస్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఒక కాన్ఫిడెంట్ మనకు క్రియేట్ చేస్తుంది ఈ క్రౌన్ చక్ర. ఇది మోస్ట్ పవర్ఫుల్ చక్ర అండి. నెక్స్ట్ దీని గాడ్ వచ్చేసి శివ, నటరాజ అంటాం. తలపైన ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు అంటాం చూడండి, అలా తలపైన మనకు నటరాజ స్వామి ఉంటారట. ఫ్లవర్ వచ్చేసి లోటస్. బ్రహ్మరంధ్రము అంటే బ్రహ్మకమలము మనకు క్రౌన్ చక్రాకి రిలేటెడ్ ఉంటుంది. ముద్ర వచ్చేసి మతాంగి ముద్ర. అనిమల్ వచ్చేసి బటర్ఫ్లై. ఈ క్రౌన్ చక్ర యాక్టివేట్ అవ్వటం వల్ల మనం చాలా లైట్గా ఫీల్ అవుతాం, లైక్ బటర్ఫ్లై లాగా. ప్లానెట్ వచ్చేసి మూన్. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి శంఖం. శంఖం ధ్వని వినటం వల్ల కూడా మనకు ఈ క్రౌన్ చక్ర ఓపెన్ అవుతుంది. మంత్ర వచ్చేసి ఓం. ముద్ర వచ్చేసి హాకిని ముద్ర. నెక్స్ట్ ఈ యాక్టివేట్ అవ్వటానికి వాకింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఆసనాస్ వచ్చేసి ట్రీ పోజ్ అంటే వృక్షాసనం, ససంగాసనం, శవాసనం, అధోముఖాసనం, సేతుబంధాసనం, పద్మాసనం, మత్స్యంద్రాసనం, ఊర్ధ్వ హస్తాసనం. మొదటిగా వచ్చి శవాసనం. ఎలాంటి మూమెంట్ లేకుండా బాడీని రిలాక్స్గా పెట్టి ఫోకస్ అంతా బ్రీతింగ్ పైన పెట్టినట్లయితే మనకు ఈ క్రౌన్ చక్ర ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సేతుబంధాసనం, బ్రిడ్జ్ పోజ్. మన బాడీ చూడండి ఒక బ్రిడ్జ్ లాగా ఎలా కనిపిస్తుందో అలా కనిపించాలి. నెక్స్ట్ అధోముఖాసనం, డౌన్ ఫేస్ డాగ్ పోజ్. నెక్స్ట్ ససంగాసనం, ర్యాబిట్ పోజ్. నెక్స్ట్ వృక్షాసనం, ట్రీ పోజ్. పద్మాసనం, లోటస్ పోజ్. ఊర్ధ్వ హస్తాసనం. ఈ చక్ర ఓపెన్ అవ్వడానికి మనం గుంజీలు తీస్తాం కదండి, రెండు చెవులను పట్టుకొని క్రాస్గా హ్యాండ్స్ పెట్టి, దీన్ని తోపుకరణి అంటాం. దీన్నే సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా అంటాం. కూర్చున్నప్పుడు ఇన్హేల్, లేసాక ఎక్సేల్, ఇలా చేస్తూ ఒక 10-20 కౌంట్స్ చేసినా కూడా మీకు ఈ క్రౌన్ చక్ర ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.